Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 31 లో KKR, the host team, will take on Rajasthan Royals. రెండు టీమ్స్ కూడా టేబుల్లో టాప్లో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్కి 10 పాయింట్లు ఉన్నాయి, 5 విన్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 6 మ్యాచెస్ అండ్ దే ఆర్ రైట్ ఆన్ టాప్. కేకేఆర్ తక్కువేం కాదు, కేకేఆర్ 5 మ్యాచ్ల్లో 4 గెలిచారు, జస్ట్ 1 డిఫీట్ వాళ్ళకి కూడా. వాళ్ళకి 8 పాయింట్స్ ఉన్నాయి అండ్ దే హ్యావ్ ఎ బెటర్ నెట్ రన్ రేట్ దాన్ రాజస్థాన్ రాయల్స్. సో ఈ మ్యాచ్లో గెలిచిన టీం టాప్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కేకేఆర్ గెలిస్తే వాళ్ళకి 10 పాయింట్లు ఉంటాయి. బికాస్ ఆఫ్ బెటర్ నెట్ రన్ రేట్ దే విల్ గో ఆన్ టు ద టాప్. అలా కాకుండా రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే వాళ్ళు 12 పాయింట్లతో మిగతా వాళ్ళకి ఉన్న గ్యాప్ కూడా పెరిగిపోతుంది. దే విల్ బి వెరీ వెరీ హ్యాపీ విత్ 12 పాయింట్స్ జస్ట్ విత్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్ టు గో. సో హాఫ్ ఏ స్టేజ్లోనే 12 పాయింట్లు వస్తే ఆల్మోస్ట్ వాళ్ళకి ప్లే ఆఫ్ స్థానం గ్యారంటీ అయిపోతుంది. సో ఈ రెండు టీమ్స్ మధ్య ఈ టాప్ ప్లేస్ కోసం ఒక టగ్ ఆఫ్ వార్ మనం చూసే అవకాశం ఉంది. ఎందుకంటే రెండు టీమ్స్ కూడా దే విల్ బి ఎయిమింగ్ ఎట్ ది టాప్ ప్లేస్. యాక్చువల్లీ మిగతా అన్ని టీమ్స్ 6 మ్యాచెస్ ఆడాయి. ఇన్ఫ్యాక్ట్ ఆర్సీబీ అయితే 7 మ్యాచ్లు ఆడాయి. కానీ కేకేఆర్ ఒక్కటే 5 మ్యాచెస్ మాత్రమే ఆడారు ఇప్పటివరకు. సో దే విల్ బి ప్లేయింగ్ దేర్ 6th మ్యాచ్ టుడే. సో వాళ్ళకి చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. రెండు టీమ్స్ కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నాయి టు క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్. కేకేఆర్ కొన్ని అడ్వాంటేజ్ అంటే వరుసగా వాళ్ళకి హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. సో హోమ్లో వాళ్ళు ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్లు గెలిచారు. ఇక్కడ 2 మ్యాచ్లు జరిగే ఈడెన్ గార్డెన్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో 2 మ్యాచ్లు కూడా వాళ్ళు గెలిచారు. ఒకటి హై స్కోరింగ్, ఒకటి లో స్కోరింగ్. సో ఐ థింక్ ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. రెండు టీమ్స్ కూడా మంచి ఫామ్లో ఉన్న టీమ్స్. సో ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా చాలా కష్టమైన విషయం. అంత మంచి మ్యాచ్ ఉంటుంది రెండు టీమ్స్ మధ్య. మనం నిన్నైతే ఒక మంచి హై స్కోరింగ్ మ్యాచ్ చూస్తే దాని హ్యాంగ్ ఓవర్ ఇంకా ఉంది. 550 రన్స్ వచ్చినాయి. కానీ ఈడెన్ గార్డెన్స్లో ఎలా ఉంటుందో చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ కొద్ది రోజుల క్రితం జరిగిన మ్యాచ్లో 160 మాత్రమే చేశారు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ. కానీ దాన్ని ఈజీగానే చేస్ డౌన్ చేశారు కేకేఆర్ విత్ 8 వికెట్స్ ఇన్ హ్యాండ్. సో ఈసారి ఎలా ఉంటుంది, పిచ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్తో అయినప్పుడు రెండు టీమ్స్ కూడా 200+ రన్స్ చేసాయి. కానీ సెకండ్ మ్యాచ్లో మనకి ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 160 వచ్చింది. సో పిచ్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పడం కష్టం. ఒకటి మాత్రం చెప్పొచ్చు, ఈడెన్ గార్డెన్స్ ఈజ్ ఎ స్మాల్ గ్రౌండ్. స్టాండ్స్ పెద్దగా ఉంటే స్పెక్టేటర్స్ ఎక్కువ మంది ఉంటారు, కానీ గ్రౌండ్ డైమెన్షన్స్ చిన్నవి. అండ్ ఇట్ హ్యాస్ ది ఫాస్టెస్ట్ అవుట్ఫీల్డ్. మీరు బాల్ని కనుక కాస్త ప్రాపర్గా కనెక్ట్ చేస్తే బాల్ బుల్లెట్ లాగా, ఇంకా చెప్పాలంటే ట్రేసర్ బుల్లెట్ ఆఫ్ రవిశాస్త్రి అలా దూసుకుని వెళ్తుంది బౌండరీ. సో అంత మంచి ఫాస్ట్ అవుట్ఫీల్డ్ ఉంటుంది. విల్ గెట్ ఫుల్ వాల్యూ ఫర్ యువర్ షాట్స్ ఆన్ దిస్ గ్రౌండ్. అందుకని ఇక్కడ పెద్ద స్కోర్లు వచ్చే అవకాశం ఉంది. బిగ్ హిట్టర్స్కి ఎవరైతే మంచి స్కిల్ఫుల్గా ఆడతారో వాళ్ళకి ఎక్కువ రన్స్ వచ్చే అవకాశం ఉంది. రెండు టీంలో కూడా మంచి మంచి హిట్టర్స్ ఉన్నారు. రెండు టీమ్స్కి కెరబియన్ ఫినిషర్స్ ఉన్నారు. సో ఎక్సైటింగ్ కాంటెస్ట్ ఈస్ వెరీ మచ్ ఆన్ ద కార్డ్స్. రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే స్లైట్ అడ్వాంటేజ్ ఉంది కేకేఆర్. వాళ్ళు 14 మ్యాచ్లు గెలిస్తే 13 మ్యాచ్లు గెలిచారు రాజస్థాన్ రాయల్స్. అయితే లాస్ట్ ఇయర్ ఈడెన్ గార్డెన్స్లోనే ఈ రెండు టీమ్స్ మధ్య ఒక కాంటెస్ట్ జరిగింది. ఆడారు వాళ్ళు లాస్ట్ ఇయర్ టై. దాంట్లో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్స్ తేడాతో భారీ విజయం సాధించింది. 9 వికెట్స్ తేడాతో పెద్ద 150 లోపలే కేకేఆర్ ఆల్అౌట్ చేసి 9 వికెట్స్తో గెలిచింది. యశస్వి జైస్వాల్ స్కోర్ 98 నాట్అవుట్ ఆ మ్యాచ్లో. సో యశస్వి నాట్ ఇన్ గ్రేట్ ఫామ్. సో అతనికి ఆ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడ ఒక పెద్ద స్కోర్ చేసిన ఇన్ఫ్లుయెన్స్ అతని మీద ఉంటుంది. ఆ పాజిటివిటీతో అతను మళ్ళీ తన ఫామ్ అందుకునే అవకాశం. లాస్ట్ మ్యాచ్లో ఈ వాజ్ ఎ సెమినెన్స్ ఆఫ్ ఫామ్, 39 చేశాడు. సో ఇక్కడ కూడా మళ్ళీ మెల్లమెల్లగా అతను ఈస్ ఫాలోయింగ్ ఇన్ టు ద గ్రూప్. ఎందుకంటే అతను చాలా అవసరం మనకు. అతను క్విక్ రన్స్ చేయాలి. ఎందుకంటే మనం వీఆర్ ఆల్మోస్ట్ స్లాటింగ్ హిమ్ యాజ్ ది ఓపెనింగ్ పార్ట్నర్ ఫర్ రోహిత్ ఇన్ ద కమింగ్ వరల్డ్ కప్. కాబట్టి అతని ఫామ్ మనకు కొద్దిగా వరీయింగ్ ఫ్యాక్టర్గా ఉంది మనం ఆ బిగ్గర్ పిక్చర్లో చూస్తాం. సో యశస్వి జైస్వాల్ ఎంత తొందరగా ఫామ్లోకి వస్తాడని చెప్పి మనం చూస్తాం. అలాగే దెర్ ఈజ్ వన్ మోర్ పర్సన్, రింకు సింగ్. కేకేఆర్లో రింకు సింగ్ కూడా చాలా క్వైట్ టోర్నమెంట్ అతను. ఈ టోర్నమెంట్లో అతను స్కోర్స్ చూస్తే 23, 5 నాట్అవుట్, 26 and 9. అంటే అతని బ్యాటింగ్ కూడా ఎక్కువ రావట్లేదు. లాస్ట్ ఇయర్ ఏంటంటే కేకేఆర్లో బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ కనిపించినాయి. దానివల్ల వాళ్ళకి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లేడు. తర్వాత ఓపెనింగ్లో ప్రాబ్లమ్స్ కనిపించాయి.
దానివల్ల రింకుకి ఎక్కువగా బ్యాటింగ్ వచ్చింది, చాలా ఎర్లీగా బ్యాటింగ్ వచ్చి అతను పెద్ద నాక్స్ ఆడడం, చాలా మంచి మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాము. కానీ ఇక్కడ ఈవెన్ సునీల్ నారాయణ రన్స్ కొడుతున్నాడు, ఫిల్ సాల్ట్ రన్స్ చేస్తున్నాడు. సో వాళ్ళ టాప్ ఆర్డర్ బాగా ఆడుతున్నారు. ఈవెన్ తర్వాత కూడా వాళ్ళకి మంచి బ్యాటింగ్ ఉంది కాబట్టి ఐ థింక్ రింకుకి ఎక్కువ అవకాశాలు రావట్లేదు. కానీ ఎందుకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్లో వీ హ్యావ్ నాట్ సీన్ ది బెస్ట్ ఆఫ్ రింకు సోఫార్. కానీ అతనికి అబిలిటీ మనకు తెలుసు, ఖచ్చితంగా T20 స్క్వాడ్లో అయితే ఉంటాడు. కానీ 11లో బ్రేక్ కావాలి అంటే, బ్రేక్ అయ్యేలాగా ఒక సిచ్యుయేషన్ క్రియేట్ చేయాలంటే రింకు నుంచి ఒక డిఫైనింగ్ పర్ఫార్మెన్స్ రావాల్సి ఉంది. సో మనం ఈ రెండు టీమ్స్ సంబంధించే కాకుండా మళ్ళీ ఓవరాల్గా మన T20 వరల్డ్ కప్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇంకా జస్ట్ 15 రోజులు మాత్రమే ఉంది. ఈ 15 రోజుల్లోనే సెలెక్టర్స్ విల్ మేకప్ దేర్ మైండ్ టీమ్ సెలక్షన్ విషయంలో. ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో టీమ్ సెలక్షన్ జరగబోతుంది. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఆడుతున్న ప్లేయర్స్ కొంతమంది, ఈవెన్ సంజు శాంసన్ ఈజ్ ఇన్ కంటెన్షన్, వెరీ మచ్ ఇన్ కంటెన్షన్. అండ్ యుజీ చాహల్ అయితే ఇప్పుడు ఫ్రంట్ రన్నర్గా ఉన్నాడు, బెస్ట్ స్పిన్నర్గా ఈ ఐపీఎల్లో కనిపిస్తున్న ఒక మంచి రికార్డు, ఒక అరుదైన రికార్డ్. 200 వికెట్స్ తీసుకున్న మొట్టమొదటి ఐపీఎల్ బౌలర్గా జస్ట్ 2 వికెట్స్ అవే, 198 మీద ఉన్నాడు. ఇంకా 2 వికెట్లు వస్తే అతను 200 వికెట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో యుజీ చాహల్ ఈజ్ హ్యావింగ్ ఎ వండర్ఫుల్ సీజన్. ప్రతి 12 బాల్స్కి ఒక వికెట్ తీస్తున్నాడు ఈ సీజన్లో. అంత మంచి ఫామ్లో ఉన్నాడు. సో యుజీ చాహల్ వీళ్ళందరూ కూడా ఈ మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్. టీమ్స్లో మార్పుల విషయం చూస్తే రాజస్థాన్ రాయల్స్కి బోల్డ్ అన్ని ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిజంగా వాళ్ళకి అన్ని ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉండి కూడా వాళ్ళు టాప్ ఆఫ్ ది టేబుల్ ఉండడం అంటే చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి. లాస్ట్ మ్యాచ్లో బట్లర్, అశ్విన్ ఇద్దరు ఆడలేదు. బట్లర్ విషయంలో మనకి క్లారిటీ లేదు, కానీ లాస్ట్ మ్యాచ్ అప్పుడే మ్యాచ్ తర్వాత సంజు శాంసన్ చెప్పింది ఏంటంటే అదొక మైనర్ ఇంజరీ, ఆల్మోస్ట్ హీ వాజ్ ఫిట్, కానీ అతన్ని ఆపేమో, రెస్ట్ ఇచ్చాము, నెక్స్ట్ మ్యాచ్లో ఆడతాడన్నట్టు చెప్పాడు. సో బట్లర్ ఈజ్ లైక్లీ టు రిటర్న్ ఫర్ టుడేస్ మ్యాచ్. అశ్విన్ కూడా నెట్స్లో ముఖ్యంగా బ్యాటింగ్ ఎక్కువ చేయడం మనకి చేసినట్టుగా మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో అశ్విన్ అండ్ బట్లర్ ఇద్దరు కూడా రిటర్న్ కావచ్చు. సో బట్లర్ రిటర్న్ అయితే రోమన్ పవల్కి బహుశా టీంలో స్థానం ఉండదు, లేకపోతే కేశవ్ మహారాజ్ని పక్కన పెడతారో చూడాలి. అలాగే అశ్విన్ వస్తే తనుష్ కోటియా లాస్ట్ మ్యాచ్లో యాక్చువల్గా అతను ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, కానీ ఒక్క ఓవర్ బౌలింగ్ వేయలేదు, బ్యాటింగ్లో ఓపెనింగ్ చేశాడు. వీళ్ళు చాలా విచిత్రమైన రోల్స్ ఇస్తుంటారు వాళ్ళ ప్లేయర్స్. మరి చూడాలి ఈసారి అశ్విన్ వస్తే, అశ్విన్ రాకపోతే మరి ఎలా ఏం చేస్తాడు అనేది. అలాగే నాన్రే బర్గర్ కూడా చాలా కాలంగా రెండు మ్యాచ్లుగా అతను ఇంజర్డ్గా ఉన్నాడు. మరి అతను వస్తాడా లేదా అనేది కూడా డౌట్గా. సందీప్ శర్మ విషయంలో కూడా మనకి ఎలాంటి క్లారిటీ లేదు. ఏంటంటే ఐపీఎల్ టీమ్స్ వాళ్ళ ఇంజరీస్ విషయంలో, వాళ్ళ అవైలబిలిటీ విషయంలో దే ఆర్ కీపింగ్ కామ్. వాళ్ళు దే ఆర్ ప్లేయింగ్ దేర్ కార్డ్స్ క్లోజ్ టు ద చెస్ట్ అంటారా, అట్లా వాళ్ళు బయటపడట్లేదు. ఎందుకంటే ఆ పొజిషన్ రెడీ అయిపోతారు, వాళ్ళకి ఎగెయిన్స్ట్గా వాళ్ళతో ప్రిపేర్ అవుతారని చెప్పి లాస్ట్ మినిట్ దాకా ఈ ఫిట్నెస్ ఇష్యూస్ గురించి వాళ్ళు ఏం చెప్పట్లేదు. దానివల్ల మనకి ఎలాంటి సమాచారం లేదు. సో నలుగురు ప్లేయర్స్ వాళ్ళకి ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నారు, ఇంపార్టెంట్ ప్లేయర్స్. మరి ఎవరు ఆడతారో తెలియదు, మరి ఏ కాంబినేషన్ తగ్గుతారో. ఇంకా కేకేఆర్ విషయానికి వస్తే నితీష్ రాణా లాస్ట్ మ్యాచ్కే ఫిట్ అని చెప్పినట్టుగా ఉన్నారు, కానీ అతను లాస్ట్ మ్యాచ్లో ఆడలేదు. నితీష్ రాణా ఫిట్ అయితే ఈ మైట్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ రమణ్ దీప్ సింగ్ ప్లేస్లో అతను వచ్చే అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళ బ్యాటింగ్ మరింత సాలిడిటీ వచ్చే అవకాశం. ఆల్రెడీ వాళ్ళు చాలా డెప్త్ ఉంది బ్యాటింగ్లో, అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. ఫిల్ సాల్ట్ లాస్ట్ మ్యాచ్లో బ్రహ్మాండ ఫామ్లోకి రావడం చూసాం మనం. అలాగే బౌలింగ్ విషయంలో కూడా హర్షిత్ రాణా ఇంజరీ నుంచి వచ్చి చాలా అద్భుతమైన బౌలింగ్ వేశాడు. వైభవ్ రాణా ఈస్ డూయింగ్ వెల్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మిచెల్ స్టార్క్ ఈస్ బ్యాక్ ఇన్ ఫామ్. లాస్ట్ మ్యాచ్లో అతను మంచి బౌలింగ్ చేయడం, వికెట్లు తీయడం, అది వాళ్ళకి, ఎందుకంటే $1 బిలియన్ బేబీ ఫైనల్లీ కమింగ్ టు ద పార్టీ. అంటే ఆడిన 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో షైన్ అయ్యాడు, 3 మ్యాచ్ల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. బట్ స్టిల్ అతను మెల్లమెల్లగా ఫామ్ అంది కూడా కాన్ఫిడెన్స్, ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఐ థింక్ స్టార్క్ లాంటి బౌలర్స్ కెన్ బి వెరీ వెరీ యూస్ఫుల్. ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే సంజు శాంసన్ని నారాయణ్ 3 సార్లు అవుట్ చేశాడు. సో మామూలుగా సంజు శాంసన్ స్పిన్ చాలా బాగా ఆడతాడు, కానీ నారాయణ్కి అగేన్స్ట్గా అతనికి అంత గొప్ప రికార్డ్ లేదు. ఈవెన్ స్ట్రైక్ రేట్ కూడా చాలా లోగా ఉంది నారాయణ్ మీద. సంజు ఏం చేస్తాడు నారాయణ్కి? నారాయణ్ ఈస్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ గుడ్ జాబ్ ఇన్ కోల్కతాలో. అతని ఎకానమీ చాలా బాగుంది ఆడిన 2 మ్యాచ్లు, అండ్ బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. సో హీఈస్ ది టాప్ ఆఫ్ హిస్ ప్రొవైస్. సో అతను ఫినిష్ అయిపోయాడు అనుకుంటే
ఈ ఏజింగ్ ఆల్రౌండర్స్ ఇద్దరు కూడా రసల్ కానీ నారాయణ్ కానీ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మరి ఈసారి కూడా నారాయణ్ ఏం చేస్తాడో అది చాలా కీలకం. రెండు టీమ్స్లో కూడా బ్రహ్మాండమైన స్పిన్ వస్తున్నారు. ఒకవైపు అశ్విన్ అండ్ చహల్, మరోవైపు నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి అండ్ కేశవ్ మహారాజ్ కూడా ఆడే అవకాశం ఉంది. సో పిచ్ ఎలా ఉంటుంది, స్పిన్ పిచ్ ఇస్తారా వాళ్ళకి, ఇవ్వకపోవచ్చేమో అని అనుకోవాలి మనం. నారాయణ్కి బ్యాట్స్మెన్గా అశ్విన్కి అగేన్స్ట్గా చాలా మంచి రికార్డు ఉంది. 22 బాల్స్లో 60 రన్స్ బాధేశాడు అశ్విన్కి అగేన్స్ట్గా, ఒక్కసారి అవుట్ అయ్యాడు. ఈవెన్ నితీష్ రాణా ఇస్ హ్యావింగ్ 200 స్ట్రైక్ రేట్ అగేన్స్ట్ అశ్విన్. మామూలుగా అశ్విన్ లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. మ్యాచ్అప్స్ చూసుకున్నా కూడా అశ్విన్ షుడ్ ప్లే ఇన్ దిస్ మ్యాచ్ అగేన్స్ట్ ది లెఫ్ట్ హ్యాండర్స్ ఆఫ్ కేకేఆర్లో చాలా మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కదా, వెంకటేష్ అయ్యర్, సునీల్ నారాయణ్, నితీష్ రాణా, రింకు సింగ్, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అశ్విన్ చాలా కీలకం అవుతారు. కానీ నితీష్ రాణా అండ్ నారాయణ్ ఆర్ హ్యావింగ్ ఏ వెరీ వెరీ గుడ్ మ్యాచ్అప్ అగేన్స్ట్ అశ్విన్. అలాగే ట్రెంట్ బోల్ట్ విషయం తీసుకుంటే, ట్రెంట్ బోల్ట్ ఫస్ట్ 3 మ్యాచెస్లో 5 వికెట్లు తీశాడు పవర్ ప్లేలో స్పెషలిస్ట్ అతను. కానీ తర్వాతి మ్యాచ్లో పవర్ ప్లేలో అతను 1 వికెట్ కూడా తర్వాత 3 మ్యాచ్లు. ట్రెంట్ బోల్ట్ ఆ లెక్క సరి చేస్తాడని చెప్పి రాజస్థాన్ రాయల్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో రెండు టీమ్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కేకేఆర్ ఇస్ ది మోర్ ఆఫ్ ఏ ఫార్మ్ టీమ్. రాజస్థాన్ రాయల్స్ ప్రాబ్లం ఏంటంటే బట్లర్ ఒక సెంచరీ మినహాయిస్తే, ఆర్సీబీ నుంచి సెంచరీ మినహాయిస్తే ఇంతవరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. యశస్వి జైస్వాల్ ఫామ్ విషయంలో కూడా సందేహం. అయినా కూడా రియాన్ పరాగ్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతను ఆరెంజ్ క్యాప్ రేస్లో కోహ్లీ కంటే జస్ట్ కొద్ది వెనకాలన్నాడు. ఇక్కడ మంచి నాక్ ఆడితే ఆరెంజ్ క్యాప్ మళ్ళీ అతనికి దక్కే అవకాశం ఉంది. అలాగే సంజు శాంసన్ వాళ్ళ కెప్టెన్ కూడా మంచి ఫామ్లో ఉండడం మనం చూసాం. సో రెండు టీమ్స్ మధ్య చాలా ఇంటెన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఈ మ్యాచ్లో ఉండబోతుంది. ఎవరు గెలుస్తారనేది చూస్తే అని అడిగితే కేకేఆర్కి బెటర్ ఛాన్స్ ఉందేమో, ఎందుకంటే వాళ్ళ బ్యాటర్స్ కానీ బౌలర్స్ కానీ బెటర్ ఫామ్లో ఉన్నారేమో నాకు అనిపిస్తుంది. కేకేఆర్ ఒక బెటర్ ఛాన్స్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ వీ కెన్ నెవర్ డిస్కౌంట్ దిస్ టీమ్ రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే వాళ్ళకున్న బ్యాటింగ్ లైనప్ చూడండి మీరు. బట్లర్, యశస్వి, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హెట్మేర్ లాస్ట్ మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ నాకాడు. ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఆడితే రోమన్ పవల్. సో మంచి సాలిడ్ టాప్ ఆర్డర్ ఉంది, మిడిల్ ఆర్డర్ కూడా బాగుంది. మంచి ఫినిషర్స్ ఇన్ పవల్ అండ్ హెట్మేర్ ఉన్నారు. ఒకటంటే కొంచెం డెప్త్ లేదు బ్యాటింగ్లో మినహాయిస్తే. అండ్ దే హ్యావ్ గాట్ ప్రాబ్లీ ది బెస్ట్ స్పిన్ బౌలింగ్ కాంబినేషన్ ఇన్ అశ్విన్ అండ్ చహల్. Avesh Khan is doing well in the death bowling. Kuldeep Sen is working up good pace and picking up wickets. సో వాళ్ళని ఏమాత్రం తక్కువగా అంచనా వేసేవి. కానీ హోమ్ అడ్వాంటేజ్, క్రౌడ్ సపోర్ట్, వాళ్ళ బౌలింగ్లో బ్యాటింగ్లో ఉన్న డెప్త్ అండ్ వాళ్ళకున్న బౌలింగ్లో ఉన్న వెరైటీ, ఇవన్నీ కూడా స్లైట్ ఎడ్జ్ కేకేఆర్కి ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. బట్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం మనం. ఫ్యాంటసీ పిక్స్లో వికెట్ కీపర్స్ సాల్ట్, బట్లర్ అండ్ సంజు శాంసన్ ముగ్గురు. బ్యాటర్స్ శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, యశస్వి జైస్వాల్. బౌలర్స్ సునీల్ నారాయణ్, ఆండ్రే రసల్ అండ్ రియాన్ పరాగ్. ఆల్రౌండర్స్, ఇది బౌలర్స్ కాదు, ముగ్గురు ఆల్రౌండర్స్. బౌలర్స్ స్టార్క్ అండ్ యుజీ చాహల్. ఈ టీంకి కెప్టెన్గా సాల్ట్ మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ టైం ఇక్కడ ఈడెన్ గార్డెన్స్లో. సాల్ట్ ఈజ్ మై కెప్టెన్, ఫిల్ సాల్ట్. అండ్ రియాన్ పరాగ్ ఈజ్ మై వైస్ కెప్టెన్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను మీకు, టాప్ కామెంట్స్లో ఉంటుంది. టాస్ తర్వాత నేను ఇచ్చిన 11 ప్లేయర్స్ ఎవరైనా మిస్ అయితే అప్డేటెడ్ నా ఫ్యాంటసీ ఎలిమెంట్ కోసం మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ని విజిట్ చేయండి. సో టాప్ ప్లేస్ కోసం జరిగే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు టాప్కి వెళ్తారు, ఎవరు టాప్లో ఉంటారు, లేకపోతే ఎవరు టాప్లోకి వెళ్తారు అనేది మనకి సాయంత్రం తెలుస్తుంది. అనదర్ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఇస్ ద ఆఫింగ్.